నేరుగా వెళ్ళి ఆయన కాలు పట్టుకున్నా. ఏంటిది అని. మీలాంటి ఒక మహానటుడు ఎదురుగా నేను యాక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంకుల్. అండ్ ప్లస్ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ చిన్నప్పటి నుంచి. అంతలోపల వాళ్ళ వైఫ్ని సుచి ఆంటీని రమ్మని, లుక్ అట్ దిస్ ఫెలో ఈజ్ బిహేవింగ్ వెరీ సిల్లీ అది ఇదని. నో ఆంటీ నో, ఆవిడని హగ్ చేసుకుని సెడ్ యూ డోంట్ రియలైజ్ హౌ బిగ్ అ థింగ్ ఫర్ మీ ఇట్ ఈస్. సో జీవీ ఐ గ్రూ అప్ లుకింగ్ ఎట్ దీస్ లెజెండ్స్. ఓకే, నాకు యాక్సెస్ ఉంది, కానీ ఒక నటుడుగా నేను పాస్ అవ్వాలంటే వీళ్ళందరి ముందు నేను నటించి వీళ్ళతో నేను మెప్పు పొందాలని ఒక నటుడుగా నాకు లోపల ఉంది. ఆడియన్స్ ఆడ్యులేషన్ ఐ ఆల్రెడీ గాట్ ఇట్. డీ అయినా దేనికైనా రెడీ అయినా, ఈవెన్ మై ఫస్ట్ ఫిలిం దే సెడ్ దట్ మీరందరూ కూడా అన్నారు ఫస్ట్ ఫిలిం చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. యూ నెవర్ క్వశ్చన్ మై యాక్టింగ్ స్కిల్స్, యూ ఆల్వేస్ క్వశ్చన్ మై చాయిస్ ఆఫ్ మేకింగ్ మూవీస్. అది ఎప్పుడు క్వశ్చన్ చేశారు. బట్ ఫర్ మీ ఇంటర్నలీ నాకు ఒక యాక్టర్కి ఎప్పుడు ఒక ప్రైజ్ ఒక లెవెల్ దగ్గర నుంచి రావాలి. ఫర్ మీ మై అక్నాలెడ్జ్మెంట్ వాజ్ మోహన్ లాల్ గారు. బట్ నాకు బిగ్గెస్ట్ కాన్ఫిడెంట్ ఒక నటుడిగా ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ గారు. ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ మై గురు. ఆయనకు నచ్చదు కానీ ఆయన ఇరిటేట్ చేయడానికి నేను గురుగారు అని పిలుస్తాను. రౌడీ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు అనుక్షణం అని ఆయనతో ఒక సినిమా చేశాను. నా యాక్టింగ్కి ఏమైనా ఒక విజిటింగ్ కార్డు ఉంది అంటే అనుక్షణం విల్ బీ మై విజిటింగ్ కార్డ్. సో దట్ ఈస్ మై రిలేషన్షిప్ విత్ మోహన్ లాల్ గారు అండ్ ద వే హీ కేమ్ అండ్ పర్ఫార్మ్డ్ ఫెనామినల్. జీవి నేను మొత్తం ఆయనతో ఒక సీన్ ఉంది, ఒక లెంతీ డైలాగ్ 3 pages డైలాగ్ పెట్టారు.